ఎందుకంటే ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు మహిళలకు 2500 ఇస్తామన్నారు. వచ్చినా ఎవరికన్నా? తులం బంగారం ఇస్తామన్నాడు. వచ్చిందా? నాకైతే బయ్యారంలో బాగా బంగారం కనబడుతుంది. ఎవరికేం రాలేదులే అసలు. అట్లనే పెన్షన్ ఏమన్నాడు, పెద్దవాళ్ళు ఉంటే డబుల్ చేస్తామన్నాడు. ఇంతవరకు ఎవరికి వచ్చింది లేదు. పోనీ కనీసం భర్త చనిపోతే వితంతువులకు పేరు కూడా ఎక్కిస్తలేరు ఇంతవరకు. 3 ఏళ్ళ ఒక్కరికి కూడా. ఒంటరి మహిళలు అయితే పేరు ఎక్కిస్తలేరు. మరి అంతకుముందేమో ఇయర్ మహిళది ఇట్లా అట్లా అట్లా ఇట్లా నేను రాగానే వేస్తాను, మీరు తెల్లారే పోయి తెచ్చుకోండి, 4000 తెచ్చుకొని 5000 తెచ్చుకోనని ఓ మాయల మరాఠీ ముఖ్యమంత్రి గారు చాలా మాటలు చెప్పాడు. కానీ అలా ఏది లేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకోసమే ఒక గట్టి పార్టీ ఉండాలి, అడుగడుగునా నిలదీయాలి, ఇవన్నీ కూడా అడగాలి, అడిగితేనే మనకు హక్కులు వస్తాయనే ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది. మీ ఆడబిడ్డగా మీ ఆదివాసీల కోసం అనేక కార్యక్రమాలు, అనేక మంచి ఆలోచనలతోని ఈ సార్ వాళ్ళందరితో కూడా కలిసినాం. చంద్రలింగయ్య గారి దొరగారి ఆధ్వర్యంలో మొత్తం ఆదివాసీ నాయకత్వాన్ని అంతా కూడా కలిసినాం. వారి కోసం పనిచేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం.